నమస్తే అండి, వెల్కమ్ టు గుంటూరు రుచులు. ఈరోజైతే ఇక్కడ రెసిపీ పెరుగు తాలింపు, కానీ ఇందులో ఒక చిన్న ఇంగ్రీడియంట్స్ అయితే వేసాము. అదేంటనేది అయితే ఫుల్ రెసిపీ కోసం మీరే వీడియో చూడాలి. ఇలా చేస్తే మనకి వైట్ రైస్ కాంబినేషన్తో పాటుగా చపాతీల్లోకి కూడా సూపర్గా ఉంటుంది. పుల్కా చపాతీల్లోకి అయితే సూపర్ అనమాట. పెరుగు ఉంటే చాలండి, ఈ వెజిటబుల్స్ వేసుకొని చక్కగా తాలింపు పెట్టేసుకోండి. సూపర్ కాంబినేషన్ అసలు. ఇలా డైరెక్ట్గా స్పూన్ వేసుకొని ఒట్టిగానైనా తినేసేయచ్చు. అలాగే మరి పెరుగు అనగానే మనకు గుర్తుకొచ్చేది ప్రోటీన్ ఫుడ్ కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, పెరుగు ఉంటే చాలు, ఇలా ట్రై చేసి చూడండి. ఈరోజైతే ఇక్కడ నేను పెరుగు తాలింపు కోసం అండి, నేనైతే ఇక్కడ చిక్కటి పెరుగుని తీసుకొని గడ్డలు లేకుండా చూసుకున్నాను. ఇలా మొత్తం కలిపేసుకున్నాను. ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు అయితే వాటర్ తీసుకుంటున్నాను. మీకు బాగా పలుచగా కావాలనుకుంటే ఒక కప్పున్నర వరకు వాటర్ పడుతుందండి. నేనైతే కొంచెం చిక్కగానే చేసుకుంటున్నాను. ఇక్కడ చూసారు కదా. నేను ఇందులోకి స్పెషల్ ఏంటంటే, ఇక్కడైతే నేను ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలతో పాటుగా టమాటో కూడా తీసుకున్నాను. అలాగే కొన్ని కరివేపాకు రెమ్మలు, అలాగే కొద్దిగా చివరిలో గార్నిష్కి కొత్తిమీర కూడా. మరి తాలింపు పెట్టుకుంటున్నాను. ఇక్కడైతే నేను స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుంటున్నాను. ఆయిల్ అయితే తీసుకుంటున్నాను. ఇందులోకి ఎక్కువ ఆయిల్ పట్టదు. నేనైతే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకుంటున్నాను. ఇక్కడ ఆయిల్ కాగేటప్పుడే నేను 1/2 స్పూన్ వరకు మెంతులు వేసుకొని ఎర్రగా వేయించుకుంటున్నాను. మీడియం ఫ్లేమ్లో ఉంచి ఎర్రగా వేయించాలి. అక్కడ చూడండి, మెంతులన్నీ ఎర్రగా వేగిపోయిన తర్వాత తాలింపు గింజలు పచ్చిశనగపప్పు, మినపప్పు, అలాగే ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకుంటున్నాను. వీటి కూడా కలర్ మారే వరకు వేయించుకోవాలి. వీటితో పాటుగా 2 ఎండుమిరపకాయలు కూడా. ఇక్కడ చూడండి, పప్పులన్నీ ఎర్రగా వేగిపోయినాయి కదా. ఇప్పుడు ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. అలాగే కొద్దిగా కరివేపాకు రెమ్మలు కూడా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇక్కడ ఉల్లిపాయలు అయితే సాఫ్ట్ కలర్కి వచ్చే వరకు వేయించుకోవాలి. రెండు నిమిషాల పాటు మూత పెడుతున్నాను. మూత తీసుకోనండి 2-3 నిమిషాల తర్వాత. ఇక్కడైతే ఉల్లిపాయలు కొంచెం సాఫ్ట్గా అయిపోయిన తర్వాత ఇందులోకి టమాటో కూడా వేసేసుకుంటున్నాను. టమాటోతో పాటుగా కొద్దిగా పసుపు, అలాగే సాల్ట్. పెరుగులో కలుపుతానండి సాల్ట్. ఇక్కడైతే ముక్కల వరకే కొద్దిగా వేస్తాను. కొంచెంగా కారం కూడా వేస్తున్నాను. పచ్చిమిరపకాయ ఘాటు ఎలాగూ సరిపోదు కాబట్టి. టమాటో పూర్తిగా మెత్తబడ్డ అవసరం లేదు. మూత పెట్టేస్తున్నాను. రెండు 3 నిమిషాల తర్వాత అయితే మూత తీసి ఒకసారి కలుపుతున్నాను. ఇంకా సరిపోతుందండి. టమాటో మరీ మెత్తగా అయిపోవసరం లేదు. స్టవ్ ఆఫ్ చేసేసి కొద్దిగా ఆరనిస్తున్నాను. ఎందుకంటే ఇంత వేడివేడిగా పెరుగులో వేస్తే పెరుగు విరిగిపోయినట్టు అవుతుంది కదా. కొద్దిగా ఆరిన తర్వాత పెరుగులోకి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఆరిపోయిన తాలింపు అంతా కూడా పెరుగులోకి వేసేసుకుంటున్నాను. ఇక్కడ రుచికి తగినట్లుగా సాల్ట్ అయితే వేయలేదు కాబట్టి ఇప్పుడు సాల్ట్ కూడా వేసేసుకుంటున్నాను. వైట్ రైస్లోకి, చపాతీలోకి సూపర్గా ఉంటుంది ఈ కాంబినేషన్. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. పెరుగుంటే చాలు, ఇంకొక కూరగా చక్కగా పెరుగు తాలింపు సూపర్ అనమాట. ఇలా టమాటోతో క్యాబేజీ అయినా వేసుకోవచ్చు.
సూపర్ కాంబినేషన్. మరి చివరిగా కొత్తిమీర లేని అసలు గార్నిష్ చేసినట్టు ఉండదు కదా, అందుకే కొద్దిగా కొత్తిమీర కూడా వేసేసాను. ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుంటున్నాను. చూసారు కదా, పెరుగు తాలింపు రెడీ అయిపోయింది. మరి నేనైతే ఇక్కడ వైట్ రైస్ కాంబినేషన్తో చేసుకున్నాను. మరి సూపర్గా ఉంటుంది చపాతీలోకి కూడా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూసి మీరు మీ ఒపీనియన్ అయితే కామెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే మీలో ఎవరైనా మా వీడియో ఫస్ట్ టైం కానీ చూసినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా వీడియోస్ని లైక్ చేస్తూ షేర్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆల్ ఆప్షన్ క్లిక్ చేస్తే మేము ఇచ్చే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. ప్లీజ్ ఎంకరేజ్మెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.